శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ ఇరుముడు అనేది కన్యస్వాములు, ముఖ్యంగా కన్యస్వామి గురుస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళే దింపాలా ఇరుముడు అనేది? వీళ్ళు దింపుకోవడానికి అర్హత లేదని అంటారు. కన్యస్వామి దింపుకోవడానికి అర్హత ఉందా లేదా అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఎలా వచ్చింది సౌండ్? ఇది నాది కాబట్టి, నా టేబుల్ కాబట్టి నేను ఏం చేస్తాను, జాగ్రత్తగా పెట్టాను. నా ఎంప్లాయ్ కాదు, జాగ్రత్త ఉండదు, వేసి పడగొట్టేస్తాను. ఇప్పుడు కన్యస్వామి దింపేసుకుంటే దాంట్లో నైట్ టెంకాయ ఉంది, అభిషేక టెంకాయ ఉంది, తేనె ఉంటుంది అని పెట్ట తెలియకుండా డబ్బును పెడితే ఆ నైట్ టెంకాయ విరిగిపోతుంది కదా. ఓకే, వాడికి కొంచెం అనుభవం వచ్చేంత వరకు వాడిని అన్నీ దింపుకోవద్దు, గురువులు ఏమన్నా దింపుతారన్నారు కానీ వాడికి ఒక 3 సార్లు పోతే వాడికి అనుభవం వచ్చేసి కాబట్టి నిదానంగా దింపి తీసుకోవచ్చు. అది పెద్ద దోషం కాదు. ఓకే ఓకే, అందులో ఉన్న వస్తువులు డ్యామేజ్ అవ్వకుండా కోసం వాడికి ఇది ఒక సెంటిమెంట్ రంకరించారు అంతే. జాగ్రత్త. అంటే ఇరుముడి కట్టేటప్పుడు కూడా ఏదైతే నెయ్యి పోస్తారో ఈ పోసిన వ్యక్తులు కూడా సేమ్ వాళ్ళు వచ్చే వరకు కూడా వీళ్ళు కూడా ప్రతిరోజు నిత్యం తలస్నానం చేస్తూ దీపారాధన చేయాలనే రూల్ ఉందా? ఉందండి. అంటే మీ ఇంటి మీ యజమాని, మీ తండ్రి, మీ బిడ్డ, మీ కొడుకు, మీ భర్త శబరిమలకి వెళ్తున్నాడు అండి, ఘోరకికర. నేను తెలుసా మీకు అది? బాబోయ్ అసలు తట్టుకోలేము దాని. వేరు ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం కింద వరకు తల ఉంటుంది, 120-130 అడుగుల యొక్క చెట్లలో ఉంటుంది. వైల్డ్ అనిమల్స్, టైగర్ ఫారెస్ట్ అండి. మీ కుటుంబ సభ్యులు వెళ్ళేది అక్కడికి. మీరు అక్కడికి వెళ్ళి వస్తే మనం అడుగుతున్నాం కానీ వాళ్ళంతా చేస్తున్నారు. ఇది మీరు ప్రశ్నగా అడుగుతున్నారు కానీ మనకంటే ఎక్కువ చేస్తే ఇంట్లో వాళ్ళే. భగవంతుడా, నా కొడుకుని పంపాను, నా భర్తని పంపాను, నా పిల్లల్ని పంపాను, క్షేమంగా తిరిగి రావాలని ఉదయ సంధ్యలో పూజ చేసి నమస్కారం చేసి ఆ పీఠం దగ్గర కొబ్బరికాయ కొట్టి చేసేది మన ఇంట్లో ఆడవాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, అంతకుమించి ఏం పని ఉందండి. ఇరుముడి ఆయిల్ పోసి నెయ్యి పోసిన వాళ్ళు ఖచ్చితంగా ఇరుముడి ఆయిల్ నెయ్యి పోయడం కాదు, మన ఇంట్లో నుంచి ఒకటి శబరిమలకి వెళ్ళారంటే వాళ్ళు వచ్చేంత వరకు దైవ ఆరాధన చేయాల్సిందే. ఓహో, ఓకే ఓకే ఓకే. ముఖ్యంగా ఇక్కడ ఎగ్జంప్షన్ ఎల్డరీ పీపుల్, డాక్టర్ సలహా మేరకు ఉన్న వాళ్ళకి. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఫస్ట్ నుంచి చెప్తున్నారు మీరు అది. అవును అవును. అండ్ ముఖ్యంగా కన్యస్వామి దగ్గరే భగవంతుడు ఉంటారు అని చెప్పేసి గురుస్వాములు అంటూ ఉంటారు. ఇది కారణం ఏంటి? కన్యస్వామి అంటే చాలా ఇష్టం అండి అయ్యప్పకు, చాలా అతి ఇష్టపాత్రుడు. ఎందుకంటే మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు మనకి. మీకు పిల్లలా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు. అక్కడ మీ శ్రీమతి అక్కడ హాస్పిటల్లో అనిస్థిషియా ఇచ్చి కానుపోయిన తర్వాత ఆ నర్సో డాక్టరో తీసుకొచ్చి మీ చంటి పిల్లవాడిని మీ చేతిలో పాపనో బాబునో ఇలా పెట్టగానే మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ద ఫస్ట్ కిడ్. తర్వాత 2, 3 అంతా కూడా ప్రయారిటీయే, కానీ ఫస్ట్ మీ యొక్క వంశోద్ధారకురాలు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అనుభవించారా లేదా? ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుందండి, తెలియకుండానే ఒక ఆనంద బాష్పాలు వచ్చేస్తుంది. నా ఇంతే ఉంటారు మన పిల్లలు. అవును, పుట్టినప్పుడు ఈ చేతికి పైన రారు. కరెక్ట్. ఆ ఫీల్ ఎలా అనుభవించారా లేదా మీరు? ఖచ్చితంగా. అదే అండి కన్యస్వామి అంటే, అంత ఇష్టం అయ్యప్పకు. మొదటిసారి వచ్చేవారంటే చాలా ఇష్టం. అందుకే కన్యస్వాములందరూ మీరు అయ్యప్పకు చాలా ఇష్టపాత్రలు కాబట్టి మీ చేతితో మంచి మనసుతో ఒక విభూది, ఒక పండు ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళు బాగైపోతారండి. ఎంత నామస్మరణ చేస్తే అంత మంచిది. కన్యస్వాములుగా ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు వస్తుంటాయి, దాన్ని సెంటిమెంట్గా తీసుకెళ్ళకండి. ఎందుకంటే కొత్త కదా మీరు, అయ్యప్ప ఏం శిక్షించడు, కానీ మళ్ళీ అది తిరిగి జరగకుండా చూసుకోండి కన్యస్వాములు, అంతే. శరణమయ్యప్ప. దీక్ష అయిపోయిందండి, ఇక నియమాలు ఏమైనా ఉన్నాయా పాటించాల్సింది? ఉంది కదా నియమాలు. నా దీక్ష అయిపోయిందండి, 48 రోజులు ఉన్నాను, తర్వాత బరి తెగిస్తామా? తగ్గించాం కదా. క్యారీ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద సొసైటీ అంటే ఈ 48 రోజులు మనం ఉండి దీక్షలో ఉన్నదాన్ని మిగతా 322 రోజులకి ఒక మెసేజ్ లాగా ఉండాలి. ఆహా, అంజిబాబు గారు మాలేసుకున్నారండి, వారి నిత్య జీవితంలో కూడా దాన్ని ట్యూన్ చేసుకొని అద్భుతంగా ఉన్నారండి అని పేరు చెప్పారు. ఈ అంజిబాబు మాలేసుకున్నప్పుడు మాత్రం బాగున్నాడు, మాలైపోగానే వాడి వేషాలు మొదలుపెట్టాడు. 2 ఒకటే, అదే కానీ సౌండ్ మారిపోయింది. అర్థమైందా మీకు? అవును. కాబట్టి అంజిబాబు స్వామిగా ఉన్న వాల్యూని మీరు చేసే తప్పు ఆ స్వామికి పడకూడదు. మీ ఇక్కడ చేతాకి అర్థం ముందర నిలబడండి, అంజిబాబు కరెక్టా కాదా? కరెక్ట్ అయితే వెళ్ళిపోండి, అంతే. ఓకే, మాల వేసుకున్న తర్వాత మాకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలకు సంబంధించినవి నెరవేరుతాయి. ఈ మండలంలో కరెక్ట్గా దీక్ష చేస్తే ఏదో ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి. కోరికతోటి వేసుకోవడం కరెక్టేనా? లేకపోతే తప్పలేదండి, కోరికతోనే మనం పుట్టాం. మనం పుట్టిందే
కోరికతోనే. మీరు ఎందుకండి ట్రీమీడియా నా దగ్గరికి వచ్చారు? కోరిక, మాకు పిఆర్పి పెరుగుతుంది, చంద్రమౌళి వెంకటేశ్వర గారు దగ్గర చెప్తే కొంచెం వీడియోస్ పెరుగుతాయని. కోరికే కదా, ఇట్స్ అ విన్ విన్. మీకు మాత్రమే ఉంది కోరిక, నాకు కూడా పబ్లిసిటీ వస్తుందేమో. ఇట్స్ అ విన్ విన్. మీకు ఎంత నేను అవసరం, నాకు మీరు అంతే అవసరం. కోరిక లేకుండా ఎక్కడ ఉంది? మనం సన్యాసులు, మా కోరిక లేకుండా ఉండడానికి సర్వతంగా పరిత్యాగలమా? కానీ సన్యాసి జీవితం ఎవరన్నారు? ఇది బ్రహ్మచర్య దీక్ష, ఇది సన్యాస దీక్ష కాదు. మండలం స్వామి సన్యాసి కాదు కదా. కానీ మరి షాంపూ కావచ్చు, సోపులు ఏది వాడకూడదు? షాంపూ వాడద్దు, సోపు వాడద్దు. కానీ పంచగవ్యంతో కూడినటువంటి షాంపూ లాగా, సోపు లాగా ఈరోజు ఆయుర్వేదిక్ షాప్ లో వచ్చింది కదా. ఇంతకుముందు సున్నిపిండి వాడేవారు కదా. బట్టలకు కూడా సోప్ పెట్టు. అవునండి, బట్టలతో కంపు కొట్టిపోదా? సాక్షాత్ స్వామి ఉన్నారు మీ దగ్గర, మీరు కంపుగా ఉన్నటువంటి ఆ బట్టలు వేసుకుంటే ఉంటాడా, పారిపోతాడా? పంచగవ్యంతో తయారైనటువంటిది ఈరోజు ఆయుర్వేదిక్ షాప్ లో చాలా వచ్చింది. దాన్ని వాడి దాంతో శుభ్రంగా ఉండాలని, కానీ అత్తర్లు, పన్నీర్లు, సెంటులు కొట్టుకొని సోకు ఉండమనలేదు. క్లియర్? ఓకే ఓకే. అంటే గోల్డ్ కూడా తీయొద్దు, తీసేయాలి. అవును, ఇప్పుడు మీరు ఇలా అంటే ఇప్పుడు స్నానం చేపట్ల ఒకటే ఇలా వచ్చేస్తుంది కదా రక్తం. ఒకప్పుడు కాలంలో ఏం చేశారంటే కాటాల వేషధారియే అన్నారు. అంటే ఆ సింహం మృగాళ్ళంతా పోతుండగా ఇది కూడా ఇది ఒక జంతువు వీడు వచ్చిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోయేదట. ఈరోజు టెక్నాలజీ మారింది, అన్నీ మారింది. ఓకే, స్నానం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఉండింది అనుకోండి, తీసేసుకోండి. ఒకవేళ మీరు గోరు తీయలేదు ఎడమ చేతిలో, మనం బాత్రూమ్ పోయినప్పుడు కడుక్కున్నప్పుడు కొన్ని క్రిములు ఇక్కడ అతుక్కొని ఉంటాయి. మరి మనం తప్పు చేస్తున్నాం, కరెక్ట్ చేస్తున్నామా? స్నానాలు చేసేటప్పుడు చూడండి, శుభ్రంగా ఉండాలి, కానీ సోపులు చేసుకోవద్దు. ఓకే ఓకే, అంతే. ఈ మధ్యలో మీరు గమనించినటువంటి దీక్ష సమయంలో తప్పులు ఇవి గమనించి ఉంటారు, ఇవి చేస్తున్నారు, ఈ తప్పులు చేయకూడదు అనేది. అందుకే కదా చాలా క్వశ్చన్లు మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు, ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. నేను అక్కడ ఖండించాను. భిక్షాటనకు వెళ్ళి స్వామి పేరు మీద భిక్షులు అయ్యప్ప పేరు వేసుకొని టవల్ వేసుకొని సిగ్నల్స్ దగ్గర అడుగుతున్నారు చూసారా, వాళ్ళందరూ అయ్యప్పలు కాదు, దే ఆల్ ఆర్ చీటర్స్. వాళ్ళ వెనక ఒక గ్యాంగ్ ఉంది, ముఠా ఉంది. వీళ్ళకి ఫుడ్ సరఫరా చేయడం, మళ్ళీ సాయంత్రం అవ్వగానే వాళ్ళ బ్యాగ్లో చూడడానికి గాంజాయి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది, చెత్త ఉంటుంది, గుట్కాలు ఉంటాయి. ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ బ్యాచ్ అది. ఈ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు మాల వేసుకొని, అయ్యప్ప మాల వేసుకుని అడుక్కుంటే మనం కూడా చలించిపోయి 50 వేస్తాం, 100 వేస్తాం, ఎక్కువ వేస్తాం. భిక్షాటనలో ఇది హైఫై ఆధ్యాత్మిక భిక్షాటన.